వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. ఎవరైతే మన యొక్క ఛానల్లో కొత్తగా వస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి టాపిక్లో కనుక వెళ్తే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కు ఇప్పటివరకు ఎంతమంది అప్లై చేసుకున్నారు, అలాగే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ పోస్టులు ఏమైనా పెరిగేటువంటి అవకాశం ఉందని చెప్పేసి చాలామంది అభ్యర్థులు అయితే అడగడం అనేది జరిగింది. సో మనకున్న సమాచారం మేరకు అఫీషియల్గా ఎస్ఎస్సి జీడీ వచ్చేసరికి 47,45,501 మంది ఈ యొక్క ఎస్ఎస్సి జీడీకి అప్లై చేసుకోవడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి బిఎస్ఎఫ్ అలాగే ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఐటీబీపీ దగ్గర 3,000 చొప్పున భారీగా పోస్టుల సంఖ్య అయితే పెరగనుంది. వీటితో పాటు ఈ నెలాఖరులో విడుదలైనటువంటి ఆర్పిఎఫ్ ఏదైతే నోటిఫికేషన్ ఉందో కానిస్టేబుల్ 5 సంవత్సరాల తర్వాత పడుతున్నటువంటి నోటిఫికేషను, ఆ యొక్క నోటిఫికేషన్లో కూడా వేకెన్సీస్ సంఖ్య విపరీతంగా పెరిగేటటువంటి అవకాశం అయితే ఉంది. ఎవరైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలని ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క ప్రిపరేషన్ను ఆపవద్దు. ఇది ఎన్నికల టైం కాబట్టి కంపల్సరీగా మీరు ప్రిపరేషన్ అనేది కొనసాగిస్తూ ఉండండి. ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ అనేది పొందడం అనేది జరుగుతుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.